सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु अवधूत श्री गोलगमूडी वेंकटेश स्वामी वाరి సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం హుబ్లీలో ఉన్న శ్రీ సిద్ధారూఢ స్వామి గారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరించుకుంటున్నాం. సిద్ధారూఢ స్వామి బాల్యంలోనే జ్ఞాని. ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించాలి, పంచాలి అనే ఉద్దేశంతో దేశ సంచారం చేశారు. తీర్థయాత్రలు అంటే ఏదో కొన్ని పుణ్య ప్రదేశాలు. దేశ సంచారం అంటే ప్రతి ఒక్క ఊరిని, పట్టణాన్ని పావనం చేసుకుంటూ ఆ పట్టణంలో ఆ గ్రామంలో ఉండే సాధకులనండి, లేకపోతే ముముక్షులనండి, లేదా జిజ్ఞాసులనండి, వారికి కలిగిన సందేహాలన్నీ కూడా వారిని సమాధానపరుస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. గత వారం శివ పంచాక్షరి మంత్రం వివరణ గురించి తెలియజేసిన విషయం తెలుసుకున్నాం. ఎక్కడ జరిగింది? మన మల్లికార్జున స్వామి సాన్నిధ్యంలో. అక్కడి నుంచి ఈయన తిరుపతికి బయలుదేరాడు. తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించాడు. అక్కడి నుంచి కాళహస్తికి వచ్చాడు. ఎందుకు తిరుపతి కాళహస్తి అని గుర్తు చేసుకుంటున్నాం? ఇప్పుడు ఆయన దేశాంతరం చేశారు అనేసి ఉంటే సరిపోతుంది. ఆ ఊరి పేరు చెప్పే అవసరం లేదు. మనం తిరుపతికి వెళ్తాం. సిద్ధారూఢ స్వామిని అడిగాడు ప్రదేశం. కాళహస్తికి వెళ్తున్నాం. ఆ సిద్ధభారతి నడియాడిన పాద ధూళిలో, ఆయన పాదాల ధూళిలో మనం కూడా పాదస్పర్శ చేసుకుంటున్నాం అని ఒక్కసారి జ్ఞప్తికి వచ్చింది అనుకోండి, మన మహాత్ములు స్మరించిన ఉంటాం. అందుకు ఊర్ల పేరు చదవాల్సి వస్తూ ఉంటాడు. అంటే తిరుపతికి వచ్చాడు సిద్ధారూఢ స్వామి, కాళహస్తికి వచ్చాడు సిద్ధారూఢ స్వామి. అక్కడి నుంచి శివకంచి, విష్ణు కంచి, మన కంచి, ఆ కంచికి వరదరాజ స్వామి దర్శించాడు. దర్శించిన తర్వాత అక్కడ ఉంటాడు. అక్కడ బ్రాహ్మణుడు కాకపోతే ఒక సాధకుడు సిద్ధులను చూసి ఈయన మహాత్మ గ్రహించాడు. ఎవరిని చూసి ఎక్కడ? విష్ణు కంచిలో. దర్శించిన తర్వాత వెంటనే తన ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకి అర్చించాడు, ఆరాధించాడు. అని స్వరసాలు చేసి ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన ప్రశ్న ఇచ్చాడు, సాధు సేవ వలన ఫలితం ఏమిటి? సాధువుని సేవిస్తే ఫలితం ఏముంటుంది అంటే ప్రతి ఒక్క ప్రశ్న కూడా సంశయంతో ఉండకూడదు, సంశయం తీర్చుకోవాలి. సాధు సేవ వలన ఫలితం ఏమిటి? ఇప్పుడు ఆయన సేవించాడు, ఫలితం ఏమిటి అంటే దీన్ని మనం కూర్చోలో ఉపాఖ్యానమే చెప్పుకోవాలి. కృష్ణుడిని అర్జునుడు ఏమని ప్రార్థించాడు? మీ పాదసేవ, మీ పాదసేవ అర్చించు వారితో నెయ్యము. అంటే మీ పాదసేవ ఎవరు పూజ చేస్తాడో వాళ్ళతో స్నేహం కావాలన్నాడు. ఎందుకు అడిగాడు అంటే అండి, భగవంతుడికి ఏమిచ్చిన సాధువుని సేవిస్తే భగవంతుడు ప్రసన్న ఉంటాడు. సాధు సేవ వలన ఎటువంటి ఫలితం ఉంటుంది? ఎందుకంటే సాధువు అంటే సద్గురువు. ఇప్పుడు సాధువు అంటే పదం మనం ఆయన సాధువు అంటే కాషాయ గుడ్డ వేసుకున్నవాడు సాధువు అనే బ్రాంచ్లో ఉంటుంటున్నాం మనం. ఇక్కడ సాధువు అంటే నిర్మలమైన నిష్కల్మషంతో, లేకపోతే సర్వవ్యాపకంతో, సర్వజ్ఞత్వంతో, సర్వసమర్థత్వంతో, వాయు వివేకంతో, వైరాగ్యంతో ఉన్నవాడే సాధువు. అటువంటి సాధు సేవ. ఈ పదాలు వాటి సాధు సేవ అనేటప్పటికీ ఏమవుతుందంటే అందరూ సాధువులే, మనం సేవ చేస్తే మనకు కూడా అనుగ్రహం కలుగుతుందేమో అని భ్రాంతిలో పడుతున్నాం. ఆ భ్రాంతి విడనాడాలి. మనకి ఇక్కడ సాధువు, గురువు అనే పదాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మెలగాలి. సాధువు యొక్క లక్షణాలు ఏమిటి, సద్గురు యొక్క లక్షణాలు ఏమిటి? ఇక్కడ సాధువులు ఏమిటి? నీకు భగవత్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అటు సాధువు ఏమిటి? అతడే పరబ్రహ్మ స్వరూపుడు, అతడే విష్ణువు, అతడే శివుడు, అతడే బ్రహ్మ. కాబట్టి సద్గురువుని ఆశ్రయిస్తే వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దీని ఉదాహరణ కావాలంటే గురు చరిత్ర.
వేదధర్ముడు దీపకుడు. వేదధర్ముడు దగ్గర తనకు వాళ్ళంతా కుష్టి వ్యాధి పడిపోతుంది, నాకు సేవ చేసేవాడు ఎవరు ఉన్నారా అని అంటాడు. కుష్టి వ్యాధితో సేవ చేయాలని ఎవరు వస్తారు ముందుకి? బాగుంటే సేవ చేస్తాం. నాకు వ్యాధి ఉంది, నాకు జబ్బు వస్తుంది, నాకు జబ్బు దగ్గర ఉండాలంటే ఎవడు సేవ చేస్తాడు? కానీ దీపకుడు అనేవాడు మాత్రం నేను చేస్తాను. బాగా ఆలోచించుకో. నా కుష్టి వ్యాధి ఒకటే కాదు, ఆయాసం ఉంటుంది, ఉబ్బసం ఉంటుంది, చీము గారుతుంటుంది, కళ్ళు కనబడవు అన్నమాట. ఇవన్నీ లక్షణాలు వచ్చేస్తాయి. నువ్వు చేయగలవా? నేను చేస్తానంట. అలా సేవ చేసినప్పుడు చీదిరించుకుంటాడు, విసుక్కుంటాడు, కొడతాడు, తిడతాడు. ఇది అంత రోగంలో సేవ చేస్తుంటే కూడా అది అన్నం కావాలంటే బయట భిక్ష తీసుకొచ్చి అన్నం కలిపి నోట్లో పెడతాడు. చేదుగా ఉందంటాడు, మీరు ఉప్పు లేదంటాడు, కారం లేదంటాడు, చుట్టుకుని ఉమ్ము వస్తాడు. ఎట్లుంటుంది? అయినా సరే తన మాట ఇచ్చాడు, చేస్తూ ఉన్నాడు. చివరికి ఇక్కడ కాశీలో సేవ చేశాడు. ఇక్కడ ఈశ్వరుడు వచ్చాడు. నీకేమైనా వరం కోరుకున్నాడు. నేను నీకు గెలవలేదు, నువ్వు ఎందుకు వచ్చావంటాడు. నువ్వు ఎందుకు వచ్చాను? నీ గురువు సేవకు మెచ్చి వచ్చానంటాడు. నీకు వరం కావాలి కోరుకు అంటాడు. నాకేం వరం పడలేదు, మా గురువు గారు చాలా బాధపడుతున్నాడు, ఆ బాధ తగ్గించాలని మా గురువుగారు అడిగి వస్తానంటాడు. గురువుగారు అడుగుతాడు, గురువుగారు శివుడు వచ్చాడు, వరంగా అడుగుతున్నాడు, మీరు చాలా బాధపడుతున్నారు కదా, మీ వ్యాధి తగ్గించమని ఏమన్నా అడగమంటామని చెప్తున్నాడు. ఒక కర్ర అంటే నువ్వు సేవ చేయడానికి కష్టంగా వదిలేసి ఈ మార్గం ఎన్నుకున్నావా అంటాడు. సేవ కష్టంగా అని చెప్పేసి శివుడు వరం వల్ల నీ కష్టం తప్పించుకోవాలంటాడు. ఆ పాపం పరిగిస్తాడు. మనం శివుడు నాకు వరము, మా గురువు గారు ఇష్టం నాకు వరం అనుకుంటాడు. మహావిష్ణువు వస్తాడు, వచ్చి ఏం కోరుకోమంటాడు. నాకేం వద్దంటాడు. మేము వచ్చాము కాబట్టి ఏదైనా వరం ఇవ్వాల్సిందంటే సరే, మా గురువు గారు ఏమో ఒప్పుకోలేదు కాబట్టి మా గురువు గారి సేవలో నాకు విసుగుండకూడదు, అటువంటి వరం అనుగ్రహించు, తలాస్త నిలుపుకుంటాడు. అంటే సద్గురు సేవలు ఎటువంటి ఫలితం వస్తుందో గురు చేతుల మనకి ఆ ఒక అధ్యాయమే కాదు, చాలా 2-3 అధ్యాయాలు కూడా వస్తుంది ఆ విధంగా. అంటే సద్గురు సేవల ఇటువంటి ఫలితం ఉంటుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. చెప్పి నిజస్వరూపం ఎంతో ఏమిటో బోధించాడు. నిజస్వరూపం ఏమిటో బోధించాడు. అంటే ఇక్కడ నిజస్వరూపం అంటే వాస్తవమైన స్థితి ఏమిటి, సద్గురువు అంటే ఎటువంటి వాడు అని తెలియజేశాడు. అక్కడి నుంచి చిదంబరానికి వెళ్ళాడు. కంచి నుంచి చిదంబరం. చిదంబరం ఎవరు ఉన్నారు? నటరాజస్వామి. ఆయన దర్శించాడు. అక్కడ దర్శించి అక్కడ పంచాక్షరి మంత్రం గురించి అక్కడ వివరించాడు. చిదంబర రహస్యం అంటారు. చిదంబరం ఏముంది? ఇలా చిదంబరం వెళ్ళావా? టూర్లో చిదంబర రహస్యం అల్లు అక్కడ ఒక తెరేస్తుంటారంట, ఆ తెరేస్తారంట లోపల ఒక్క క్షణం అంట, లోపల ఏముండదు. ఇలా సార్ ఇప్పుడు చిదంబరం అక్కడక్కడ పూజ చేస్తారట. అంటే ఏమిటి? పంచభూతాల్లో ఒకటి చిదంబరం. అంటే ఏమిటి? ఆకాశం. తీరం అంటే ఆయన తత్వం అంతటా ఉంటుంది అనే భావం కాబట్టి ఆ చిదంబరానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి పంచాదురం చెప్పాడు. అని తంజావూరు వెళ్ళాడు. అక్కడ శ్రీరంగపట్నం వెళ్ళాడు. ఒక పేరు చెప్పుకుంటున్నామండి, చిదంబరం కంచి నుంచి. అక్కడి నుంచి కుంభకోణం, తంజావూరు, శ్రీరంగపట్నం. అక్కడ వెళ్ళి 7 నెలలు అక్కడ ఉండి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి విడమని చెప్పాడు. అంటే ఇంతకుముందు ఇవన్నీ వచ్చాయి. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఓంకారం అంటే ఏమిటి. అక్కడి నుంచి జంబుకేశ్వరం అంటే సిద్ధారాయణ స్వామి మనం ఈ తీర్థాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అనుసరించాడు. ఎటు మనం దక్షిణ యాత్రకు వెళ్తుంటారు, మనం అప్పుడప్పుడు అవకాశంలో వెళ్తుంటారు కదా. చిదంబరం వెళ్ళే వాళ్ళు ఉంటారు, జమ్మకేశ్వరం వెళ్ళే ఉంటారు, శ్రీరంగపట్నం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ఈ ప్రాంతంలో కూడా ఆయన పాదస్పర్శతో పునీతమైన ప్రదేశము అనే భావన మనం ట్రైన్ దిగో, బస్సు దిగో, కారు దిగో కాలు పెడతానే ఆ భక్తి భావన అలవర్చుకోవడానికి ఇవన్నీ స్మరించుకుంటున్నాం. అక్కడి నుంచి మొదలు మీనాక్షి వెళ్ళాడు. 4 అయ్యప్ప టెంపుల్ ఇవన్నీ కలుస్తాయి.
మొదలు మీనాక్షి దగ్గరికి వెళ్ళి అక్కడ గబగబా గుళ్ళో పోతున్నాడు. పోతాడు, పూజ అడ్డుపడ్డాడు. నువ్వు భ్రష్టుడిగా ఉన్నావు, నువ్వు అడక్కడా వెళ్ళిపోతున్నావే అని అడ్డుపడేటప్పటికి నీళ్ళు ఇంతలో పాపం ఉంది కాబట్టి నువ్వే భ్రష్ట సన్యాసి, నువ్వు నన్ను భ్రష్టుడు అన్నావు, నీలో ఇంత పాపం ఉంది కాబట్టి నువ్వే భ్రష్ట సన్యాసి. ఇప్పుడు పూజారి అనేవాడి తత్వం ఎలా ఉండాలి? కోపతాపాలకు అతీతుడిగా ఉండాలి, అప్పుడే పూజకు అర్హుడు. రెండవది, అందరినీ భగవత్స్వరూపులను భావించగలగాలి, అప్పుడే నిజమైన పూజారి. దానికి వ్యతిరేకంగా నువ్వు నన్ను భ్రష్టుడు అంటున్నావే, నన్ను లోపల పడడం లేదే అంటే ఇది మనం బాగా అర్థం చేసుకోవాలండి. ఈ భాషలో మన లౌకికంలో, మన దేవాలయంలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఏ భావన ఎలా నడవడ కలిగి ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. వెంటనే అతను అన్నాడు, నువ్వు నోరు మూసుకుని నీ వాదంతాన్ని బయటికి పో అన్నాడు ఆ పూజారి. ఆయన మాట ఇవ్వకుండా ఈయనే వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసాడు. వచ్చిన తర్వాత నువ్వు తిండి కోసమే అంటే ఏదైనా డబ్బుల కోసం నాపినట్టుగా ఉన్నావు, నువ్వు ఎవరంటాడు పూజారి అంటున్నాడు, నువ్వు డబ్బుల కోసం నాపినట్టుగా ఉండవు, నువ్వే భ్రష్టుడైపోతావు. మొట్టమొదటి దానికి ప్రాయశ్చిత్తం చేసుకో. అలా చేసుకోకుండా ఈ భావంతో నువ్వు పూజ చేస్తే ఆయన పూజ అంగీకరించడు అని దీని అర్థం అండి. ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోమండి అంటే నువ్వు పూజకి అసలు పూజారి అంటే ఏదో పూర్వజన్మ సుకృతం, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ గర్భాలయంలో పూజ చేయలేవు. అటువంటి నువ్వు ఈ ప్రవర్తన ఉన్న వల్ల నువ్వు అలా పూజ చేసి కూడా నీకు నిష్ఫలితం వస్తుంది, ఫలితం రాదు. ఎందుకంటే నువ్వు బాహ్యంగానే పూజిస్తున్నావు, ఆంతరికంగా చింతించుకుంటున్నావు. మాట్లాడే ఈ ప్రపంచంలో వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, భగవంతుడు దర్శించలేకపోతున్నావు. కాబట్టి ముందు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. అంటే దీన్ని బట్టి ఏంటి? భగవంతుడు అంతటా అన్ని రూపాల్లో ఆయన సంతరిస్తూ ఉంటాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు వాడిని కౌగులించుకోకపోయినా, వాడిని ఆశ్రయించకపోయినా చింతించుకోవాలి. ఇక్కడ కౌగులించుకోమంటే ఆహా నువ్వు మహాభక్తుడివి అని అని భావన కాకుండా, అది లేకపోతే పర్వాలేదు, చీదరిపం మాత్రం ఉంటుంది. నాకన్నా తక్కువ అని భావన మాత్రం చూడమంట. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ భగవంతుడి దృష్టిలో. కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళోకి పోయాడు, భిక్షాన్ని తీసుకున్నాడు, తినేసి ఆడ కాసేపు కూర్చుంటే వాడికి ఇక్కడి అర్చకుడు మళ్ళా లోపల మీనాక్షి ఏం చెప్పిందో వాడికి, ఏరా ఆరోపణలను చిత్రించుకున్నావరా అని చెప్పిందో వాడికి ఎత్తుకుంటా వస్తున్నాడు. ఈనాడు అని ఈయన ఒకదాని కూర్చుంది, కొంచెం కాలం మీద పడి క్షమించి స్వామి, నేను పొరపాటుగా మిమ్మల్ని రానికుండా చేశాను, నాకు బుద్ధి వచ్చింది. అందుకే భగవంతుడిని తిట్టినా కోపం చేసుకున్నా భగవంతుడు కోపం ఉంటాడు. భాగవతులు కానీ తండ్రి తిడితే వాడిని నిశ్చయంగా ప్రవర్తిస్తే భగవంతుడు కోపం వస్తుంది. దానికి ప్రహ్లాదుడే హిరణ్యకశిపుడు హరిస్తే తిట్టాడు రాలా. ప్రహ్లాదుడిని బాధ పెట్టినప్పుడు మాత్రం హిరణ్యకశిపుడు వచ్చాడు. మనం మక్కల సినిమా చూస్తుంటాం, ఆ ప్రహ్లాదుడే వచ్చాడు అన్నమాట. అంటే ఏంటి? తన్ను తిట్టినా బాధపడదు, కానీ తన భక్తులను కానీ పెడితే భగవంతుడికి కోపం వస్తుంది. మనం వచ్చి ఉంటాం, మనం తిట్టే అనుకో, మన బిడ్డలుగా తిట్టే ఎలా ఉంటుంది. అది ఇక్కడ భావన స్ఫూర్తి చేసుకోవాలి. ఇక్కడ నేను పొరపాటు చేశా అని పరిగెత్తుకుడు వచ్చి ఆయన ప్రార్థించి దాన్ని మా ఇంటికి భోజనానికి అన్నాడు. ఎవడు తిట్టాడో అతనే పిలుస్తున్నాడు. బిడ్డ అన్నాడు, ఆ భోజనం మీద ఇక్కడే తీసుకొస్తే నీకు శతాధిక ఫలం ఉంటుంది అన్నాడు. నేను ఇంటికి వచ్చి భోజనం చేసి పెట్టాను కన్నా కదా, నువ్వే ఆ మనల్ని ఇక్కడ తెచ్చేసావు అనుకోండి, నీ శతాధిక ఫలం ఉంటుంది అన్నాడు. అంటే భగవంతుడికి నివేదిస్తే, ఈ రూపం నివేదిస్తే, ఇది ప్రత్యేకంగా ఒక గది అని కాకుండా అది భావం కావాలి. కాబట్టి భగవంతుడి దగ్గరికి మనమే వెళ్ళి ప్రసాదం పెట్టడం అనే భావన ఇందులో ఉంది కావాలి. అందుకని ఇక్కడ వచ్చి పెడితే నీ సదాధిక ఫలితం ఉంటుంది అన్నాడు. అక్కడి నుంచి రామనాథపురం వెళ్ళాడు, అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాడు,
అక్కడ ఒక ప్రాణాయామం చేస్తున్నాడు ఒక యోగి. ప్రాణాయామం అంటే ఏంటి దాని గురించి వివరిస్తాడు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గుర్తించడమే ప్రాణాయామ అనే భావనతో, అలా కాదు, నిరంతరము ఆ ధ్యాసని గాలి పిలుస్తున్నాం, అది ఎక్కడ కేంద్రీకరించబడుతుందో దాన్ని గుర్తించు అని దాని గురించి వివరించి ఉంటాడు. అక్కడి నుంచి అతడు జ్ఞానయోగాన్ని సాధించాడు. ఈ ప్రాణాయామము, ఈ హఠము, రాజయోగము ఇవి కాదు, కానీ మనిషికి కావాల్సింది జ్ఞానయోగం కావాలి. అంటే ఏమిటి? జ్ఞానం అంటే తెలివి కలిగి ఉండడం. ప్రాణాయామం చేశాను, హఠయోగం చేశాను, రాజయోగం చేశాను, నాకు శక్తులు రావచ్చు, దానివల్ల నిష్పడతాను. ఆ శక్తులు, ఆ కీర్తి ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. ఈ జ్ఞానం అనేది సంస్కారంగా మారి జన్మలకు వస్తుంది. రెండవది, ఆ శక్తుల్లో నీకు జ్ఞానం లేకపోతే దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. ఇప్పుడు ప్రాణాయామం హఠయోగం చేశాను అనుకోండి, ఇప్పుడు శక్తులు వస్తాయి. జ్ఞానం లేకపోతే నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకుంటావు. కాబట్టి మొట్టమొదటి జ్ఞానయోగాన్ని గుర్తించు. కాబట్టి జ్ఞానయోగాన్ని నువ్వు అభ్యాసించి, అలా చేస్తే నీ మనసు జ్ఞానంలో స్థిరపడుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు నాకు వచ్చిన ఏ విద్యన కావచ్చు, ఏ ప్రతిభన కావచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. జ్ఞానం లేకపోతే దుర్వినియోగం చేసుకుంటాం. ఇప్పుడు మనం హ్యాకింగ్ చేస్తున్నాం కదండి, ఫోన్లో డబ్బులు తీసుకోవడం అంతా కూడా. వాడు ఎంత తెలివి ఉంటాడు, వాడికి ఎంత చదువు ఉంటాడు, వాడి జ్ఞానం ఉంటే ఒరే ఈ విధంగా ఎదుటి వాడి డబ్బు మనం కొట్టేస్తే చాలా పాపం, వాడి బాధపడతాడు, నా డబ్బు ఎవరు కొట్టేస్తే నేను బాధపడతాను కదా అని ఆలోచిస్తాడు జ్ఞానవంతుడు. అందుకని వీటన్న పక్కన అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానము. కాబట్టి హఠయోగము, ఈ ప్రాణాయామాలను కూడా వ్యర్థమని ఎందుకు, దానివల్ల అది ప్రదర్శన పనికొస్తుందే కానీ నేను తరింపజేయడానికి పనికిరాదు అని చెప్పడం దీనికి ఉద్దేశం. అందుకని జ్ఞానయోగం ద్వారా నువ్వు సద్గతి పొందవచ్చు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని లలితశాస్త్రంలో ఉంటుంది కదండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ముందు క్రియాశక్తి లేదు, ఇచ్ఛాశక్తి మధ్యలో లేదు, జ్ఞానశక్తి చివర లేదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి నీకు ఫలితం వచ్చింది, తర్వాత జ్ఞానం ఉండాలి. ఉంటే నీ క్రియ, నీకేదైతే వచ్చిందో, ఆ శక్తి వచ్చిందో, నువ్వు జ్ఞానం ఉంటే ఆ క్రియ అంటే పని, ఆ చేసే పనిలో నువ్వు న్యాయంగా చేయగలుగుతావు అని ఆ లలితశాస్త్రంలో ఉన్న భావం కూడా ఇదే కాదు. అందువల్ల జ్ఞానయోగం ప్రధానము. ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి పోతున్నారు. వెంకటేశ్వర లీలన్నీ కూడా జ్ఞాన విధంగా ఉందా, లేదా కేవలం విధంగా ఉందా? మహాత్ములంతా కూడా ఏ లీల చేసినా అందులో జ్ఞానమే నిక్షిప్తమై ఉంటుంది. జ్ఞానం అంటే వివేకం అనుకుందాం, తెలివి అనుకుందాం. ఆ వివేకం తెలివి ఉంటే మనం ఏ పని చేసినా దాన్ని జాగ్రత్తగా చేయగలం, శ్రద్ధగా చేయగలం, ఏకాగ్రత చేయగలం. కాబట్టి అటువంటి వివేకాన్ని నువ్వు పొందు. అంతేగాని ఈ హఠయోగం పాటించడం వల్ల నీకు ఉపయోగం ఉండదు. అక్కడి నుంచి ధనుష్కోటికి వెళ్ళాడు. ఇవంతా దక్షిణాది టూర్ మార్గం ఉంది. కంచి నుంచి, కాళాస్తి నుంచి ఈ దక్షిణ టూర్ మార్గం ఉంది. అక్కడ ధనుష్కోటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకడు స్నానం చేస్తున్నాడు, సముద్ర స్నానం. నువ్వు స్నానం ఎందుకు చేస్తున్నావు అడిగాడు. నా శరీరం శుద్ధం చేసుకోవడానికి అన్నాడు. మరి నీ శరీరము అశుద్ధమని ఎట్లా తెలుసుకున్నావు అంటే లోతుగా చూడండి. స్నానం ఎందుకు చేస్తున్నావు? నా శరీరం శుభ్రం చేసుకోవడానికి. నీ శరీరం శుభ్రం అపరిశుభ్రమైంది అంటే పాడుపడిపోయేది నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? నీ శరీరం పరిశుభ్రం లేదని నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే జాతకర్మల ద్వారా అంటాడు. అంటే జాతకర్మలు అంటే పుడతాడు, పురుడు వచ్చిన తర్వాత చేస్తారు కదండి, 10వ రోజు స్నానాలు చేస్తారు కదా. అంటే ఆ పురుడు లోపల గర్భంలో ఉన్నది కాబట్టి నా శరీరం మలినం అయిపోయింది కాబట్టి నేను స్నానం చేస్తానంటే పురుడు వచ్చి స్నానం పద్ధతి చేస్తారు కదా, దానివల్ల నేను చేస్తున్నాను అన్నాడు. అక్కడ అది చెప్పదలుచుకున్నదంటే దేహానిక మనసుక
దేహశుద్ధి ఎంత పోయినప్పటికీ కూడా మనశుద్ధి లేకపోతే దేహం శుద్ధి చేసిన వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అది చెప్పదలుచుకున్నాను ఇక్కడ. నువ్వు పైన నువ్వు సెంటు పూసుకోవచ్చు కాక, కానీ లోపల కుళ్ళు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఇక్కడ స్నానం అంటే పరిశుభ్రత. బాహ్యం పరిశుభ్రత కాదు చేసుకోవాల్సింది, ఆంతరిక పరిశుభ్రత చేసుకో అని చెప్పడం సిద్ధారుడి యొక్క విధానం. అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ ఒక సాధకుడు సాధన చేస్తున్నాడు, ఉపాసన చేస్తున్నాడు. ఎందుకు ఉపాసన చేస్తున్నాం? ఉపాసన ఆసన, దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే బాహ్యమా ఆంతరింగకమా? ప్రతి ఒక్కటి అట్టే అనుకోవాల్సింది. మంత్రం ఉపాసన చేస్తున్నాం, లేదా ఓం నమో నారాయణ కావచ్చు, ఓం నమ శివాయ కావచ్చు, లేదా ఓం సాయిరాం కావచ్చు, లేదా ఓం నర ఆదినారాయణ కావచ్చు. ఇదే ఉపాసన చేస్తున్నాను అన్నాడు. అది చేస్తుంటే అది ఏ భావంతో చేస్తున్నాం? ఓం నారాయణ ఆదినారాయణ అంటున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ పదే 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 నిజాలతో పలుకుతున్నావా? ఓం నారాయణ ఆదినారాయణ అని ఉదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా భావించి చేసుకుంటున్నావా? అంటే దీనిలో మరి లోతుగా వెళ్లకుండా మనకు అర్థమేది చెప్పుకుంటూ వస్తున్నామండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నామంటే, నేను ఈ శాస్త్ర పరోక్షము చేత నేను ధ్యానం చేసుకుంటున్నా. అంటే నీ శాస్త్రం ఎలా చెప్పాడు ఆ ప్రకారంగా నేను ధ్యానం చేసుకుంటున్నాను. శాస్త్రంలో ఏం చెప్పారు? శ్రద్ధ అనే పదం వాడాడు. ఆ శ్రద్ధ ప్రకారంగానే నేను చేసుకుంటున్నాను. నేను చేయడానికి ఆధారం ఏమంటే శ్రద్ధ, విశ్వాసాలే ఆధారం. ఎందుకనంటే శాస్త్రం చెప్పింది. దేనికైనా శాస్త్రం ప్రమాణం. నువ్వు ఎలా పూజ చేస్తున్నావో శాస్త్రం ఎలా చెప్పినా చేయాలి. ఎలా మాట్లాడుతున్నావో శాస్త్రం ఏం చెప్పినా అంటే మాట్లాడాలి. ఎలా పనిచేస్తున్నావో శాస్త్రం చెప్పినా చేయాలి. కాబట్టి శాస్త్రం ప్రమాణం. నాకు శాస్త్రాలు తెలియదు, నేను చదవలేదు, నాకు అర్థం కాదు. మరి శాస్త్రాల అర్థాన్ని ఔపాసన పట్టిన మహత్తులు ఉంటారు. వెంకటేశ్వర లాంటి వారు వాళ్ళ మాటని ప్రమాణంగా తీసుకో. అంటే మరి తప్పికి చూస్తాం, మా శాస్త్రాలు తెలియదని మేము ఎలా నడుచుకునేదని. దాని ఆధారం మహాత్ములే. మరి వాళ్ళ ఒక మాటని ప్రమాణంగా తీసుకుంటే ఉపాసన మన దగ్గరగా ఉన్నట్టను. దేవుడు ఎట్లా కనబడతాడే అన్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి ఏం చెప్పాడు? అతను సమానంగా చూసుకుంటే కనబడతాడే అన్నాడు. ఈ సింపుల్కి అర్థమవుతుంది. ఇంకా సమత్వభావము అని లోతుగా భగవద్గీత చెప్తే మనకి అర్థం కాదు. కాబట్టి అతని సమానం దేవుడు కనబడతాడు అన్నాడు. ఒక క్షౌరం చేసేవాడు స్వామి వెంకట క్షౌరం చేస్తూ దేవుడు ఎట్లా కనబడతాడు అడిగాడు. నీలాగుంటే ఎట్లా కనబడతాడు అన్నాడు. నువ్వు దేవుడి ఎదురుగా పెట్టుకొని దేవుడు ఎట్లా కనబడతాడు ఏంటి? నీలాగా అంటే ఏంటి? నువ్వు వాస్తవం నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంటే దైవత్వాన్ని ఎదురుగా నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఈ విధంగా నీ దేవుడు ఎట్లా కనబడతాడు? దేవుడు అంటే నీ ఉద్దేశం ఏంటి? ఏదో నా చేతులు పెట్టుకొని ఆ భావన మీకుంటుంది. ఇక్కడ చెప్ప ఉద్దేశం వెంకటేశ్వర అందరిలోనూ తత్వంలోనూ భగవంతుడు ఉన్నారా దర్శించరా అని చెప్పడం ఆయన ఉద్దేశం. దాని ప్రమాణం తీసుకోవాలి. అప్పుడేంటి? అందరిలోనూ ఆ భగవతత్వం ఉంది అంటే నువ్వు నిరంతరము భగవంతుని స్మరించినట్టు, భగవంతు దగ్గర ఉపాసన చేసినట్టు. అది దీనిలో ఇంతటి భావం ఇమ్మడబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? వీటన్నిటికీ కూడా శ్రద్ధయే ముఖ్యము. ఉపాసకులకి శ్రద్ధయే ముఖ్యము. ఉపాసన అంటే నామస్మరణే కాదు, ప్రతి ఒక్క పని కూడా భగవంతపరంగా తీసుకోవడం కూడా ఉపాసన. ప్రతి ఒక్క పని నాకు భగవంతుడు విధించిన కర్తవ్యము అని భావించడం ఉపాసన. దగ్గరగా ఆసనం అయి ఉండడం. వాటికన్నిటి కూడా శ్రద్ధ ఉంటేనే నువ్వు ఉపాసన చేయగలవు. అది నువ్వు కర్తవ్యంగా తీసుకోగలవు, బాధ్యతగా తీసుకోవు. బాధ్యత వేరే, కర్తవ్యం వేరే. బాధ్యత అంటే బాధ ఉంటుంది, కర్తవ్యం అంటే ఆనందం ఉంటుంది. బాధ్యత అంటే పని చేశా ఫలితం రాకపోతే బాధ. కర్తవ్యం అనుకోండి, నాకు సంబంధం లేదు, నా చేయాల్సిన పని చేశాడంతే. ధర్మంలో ప్రశ్న అడతారట, ఇంత ధర్మంగా ఉన్నావు, నీకు భగవంతుడు ఏం చేశాడని.
భగవంతుడు ఏదో చేస్తాడు, నేను ధర్మంగా లే. భగవంతుడు ఏదో చేస్తాడని నేను ధర్మంగా లే. నా కర్తవ్యం కానీ ధర్మం చేస్తాను, నేను ధర్మంగా ఉంటా. అర్థమైన భావిస్తున్నాను. అంటే ఆ నలుగురు సినిమాలో ఉంటాడు, ఒక మతి చరించిన వాడిని సైకిల్ మీద కూర్చోబెట్టక తాపత్రయపడి అతనికి ఆశ్రమం చేర్పిస్తాడు. చేర్పించినప్పుడు అతను థ్యాంక్స్ అంటాడు. అప్పుడు ఆయన ఉంటాడు, ఇది నా డ్యూటీ అంటాడు. అంతే, థ్యాంక్స్ అని తీసుకోడు. ఈ సమాజంలో ఇది నా డ్యూటీ అంటాడు. అది ఉపాసన అంటే అండి. సమాజంలో ఉన్న తర్వాత ఈ సమాజానికి నాకు చేతనేది చేయడం నా కర్తవ్యం, అది ఉపాసన. ఉపాసన అంటే పెద్ద పెద్ద భగవంతునికి సంబంధించి అనుకుంటున్నాం కదా. మనం చేసే ప్రతి పని కూడా ఉపాసనే. ఎందుకంటే ప్రతి పనిలో కూడా నేను ఉంటాను కృష్ణ భగవాన్ చెప్పుకున్నాడు. ప్రతి కర్మలో కూడా నేను ఉంటానని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పుకున్నాడు. మరి అది గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క పని ఆయన పని. అందుకే ఉదయ ప్రార్థన మనకు ఉంది, నేను చేయ కార్యములన్నీ నీ సేవలేదు కాక అన్నారు మాస్టర్. ఉదయ ప్రార్థన మనం ఏ పని నీ పని నీ కార్యం ఇది, నా కర్తవ్యం నేను చేస్తాను, నా బాధ్యత కదా. బాధ్యతలో బాధపడతా చేసేవాళ్ళు ఉంటారు. ఇది లేక అని చెప్పాడు కాబట్టి అలా అనుకుంటాడు. కర్తవ్యంలో మాత్రం బాధ ఉంటుంది, నా డ్యూటీ అనే భావన ఉంటుంది. అలా చేస్తే అది ఉపాసన. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం సాగించాడు. ప్రయాణం సాగించి తిరుకురాయకోట అంట, తమిళ ఏమంటారు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ లంబనారాయణుడు అంటే మహావిష్ణువే. లంబనారాయణ పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో ఆ తల ప్రాణం మనకి తెలియదు. ఆ లంబనారాయణని దర్శించుకున్నాడు. ఇంతలో ఒకడు వచ్చాడు. చూసి, నీవు నిత్యకర్మను ఏ కారణం వల్ల త్యజించావు? చూసి సాధువుగా ఉన్నావు, మడి ఆచారం కలబడలే, నేరుగా వచ్చే గుళ్ళో పోయి దండం పెట్టుకు వచ్చేసావు. నువ్వెందుకు నిత్యకర్మలని ఏ కారణం నువ్వు త్యజించావు అంటే విడిచిపెట్టావు? జన్యం లేదు, శివలింగం లేదు, బొట్లు లేవు, వస్త్రాలు సరిగా లేదు, ఇవన్నీ ఎందుకు విడిచిపెట్టావు? అవసరం ఏమిటి? నాకు యోచించి చెప్పన్నాడు. ఇప్పుడు మానవ పూజారంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆచారాన్ని బట్టి ఆ విభూతి బట్ట కావచ్చు, కుంకుమ బట్ట కావచ్చు, నామాలు వేసుకుంటూ ఉంటారు. అవేమి లేకుండా నువ్వు లోపల ప్రవేశించావు, ఎందుకు వాటికి తెగించావు అన్నప్పుడు చెప్తున్నాడు, మోక్షం కర్మ వల్ల కలుగుతుంది కాబట్టి. మోక్షం అనేది మనం చేసే పనులు బట్టి ఉంటుంది. ముముక్ష దశలోనే కర్మను తిరస్కరింపబడగా ఇంకా బ్రహ్మజ్ఞానికి నిత్య కర్మతో పని లేదు. నాకు ప్రారంభంలోని ముముక్షత్వంలోని కర్మను తిరస్కరింపబడగా అంటే కర్మ అకర్మ, చేసేది నేనే, చేయలేది నేనే అనే భావం నాకు వచ్చేసింది. ఇంకా చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏమి తెలియని వాడు చేయాలి. సరే, మనకి ఒక పాఠం బాగా నోటి కూర్చు రాసేస్తాం, పాఠం చెప్పని చెప్పేస్తాం. బయట పుస్తకం చూసి పాఠం చెప్పాలంటే పుస్తకం నాకు పాఠం నాకు అవసరం లేదు. నేను నా అవకాశం పట్టేసా, ఇంకా నాకు పుస్తకాలు చేయాలి సంబంధం. నువ్వు పుస్తకాలు రాలేదంటే ఎల్కేజీకి 12 పుస్తకాలు, తర్వాత పుస్తకాలు తగ్గించుకుంటూ యూనివర్సిటీ పోయడానికి ఏమైంది? ఒక నోట్బుక్ ఎత్తుకో, పుస్తకాలే ఉంటాయి రూమ్లో. అంటే పుస్తకాలు రాలంటే నాకు పుస్తకాలు అవసరమే ఉంది. నేను చేసే అవకాశం పడి ఏ ప్రశ్నలు చెప్పేస్తాను. అదే ముముక్షత్వంలోనే కర్మ తిరస్కరింపబడగా ఇంకా బ్రహ్మజ్ఞానికి నిత్య కర్మతో ఏం పని ఉంటుంది? బ్రహ్మజ్ఞాని అంతటా భగవతత్వం చేసిన తర్వాత ఇంకా నైమిత్య కర్మ చేయాల్సిన అవసరం ఏముంటుంది? మానసిక పూజ చేస్తున్నాం, అప్పుడు కడ్డి దీపాల్సిన అవసరం లేదు, దీపం దీపాల్సిన అవసరం లేదు. మానసికంగా చేయగలుగుతున్నా, నేను మనసు చేయగలుగుతున్నా. అటువంటిప్పుడు నాకు వాటి ఏం పని? తర్వాత చెప్పాలంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వాళ్ళ స్థితి ఏమిటి? రమణ మహర్షి సంధ్యావనం చేసినట్టు దాఖలాలు ఉండవు. ఆయన చేయలేదు కాబట్టి ఏమో చేయలేదంటే ఎలా ఉంటుంది? ఆయన స్థితి నీకుందా? అంతటా బ్రహ్మతత్వాన్ని దర్శించాడు. ఘోర తపస్సు కూర్చున్నాడు, బొద్దింకులు పుట్టాయి, బలులు అన్నీ చుట్టంతా కూడా అనేక సూక్ష్మజీవులు పెట్టాయి, రక్తం కూడా కాలిపోయింది. కానీ ప్రశాంతంగా ఉన్నాడు. మరి ఆ స్థితిని ఉండగలుగుతున్నావా? ఆ కుట్టేదాన్ని కూడా పరబ్రహ్మ దర్శించాడు వాడు. వాడి నుంచి కర్మ అవసరం ఏమిటి? కాబట్టి నేను దాన్ని త్యజించా అన్నప్పుడు ముముక్షత్వము ధర్మమా లేక గుణమా? ఇవన్నీ సాధకుడు ఇచ్చే ప్రశ్నలండి.
ముముక్షు అనేది ధర్మమా గుణమా? ఈ రెండు కాదు. ముముక్షు అంటే మోక్షాన్ని కోరేవాడు, అంటే ముక్తిని కోరేవాడు. ఇక్కడ అంటే ఆనందాన్ని కోరేవాడు. ఆనందం ధర్మమా లేదా ఆనందం ఒక గుణమా? అది ప్రశ్న. అన్నప్పుడు ముముక్షుత్వం ఈ రెండూ కాదు. ముముక్షుత్వం అభ్యాసం వల్ల కలుగుతుంది. గుణం అంటే పుట్టుకతో ఉండదు. పుట్టుకతో వచ్చేది కొంతమందికి, వెంకటేశ్వర వాళ్ళ వంటికి సహజంగా పుట్టుకతో ఉండదు. అది అభ్యాసం వల్ల వస్తుంది. అది ధర్మం అంటే ధర్మం కూడా కాదు. అంటే 90% మన వరకు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ ముముక్షుని అభ్యాసం వల్ల కలుగుతుంది, కానీ దానికి సపరేట్గా ఒక ధర్మం కానీ సపరేట్గా గుణం కానీ దానికి ఉండవు. ఆ రెండూ కాదు అని చెప్పడం ఉద్దేశం. చెప్పాలంటే భగవంతుడు ఆకారం నిరాకారుడా? ఆకారం ఉందా ఆకారం లేదా అని నాకు పడితే రెండు అన్నాడు. ఆకారం ఆయనే, నిరాకారుడు ఆయనే. మంచు గడ్డగడితే ఆకారం, అది కరిగితే ఆకారం లేదు. శివలింగం వస్తుంది కదా, అంటే జ్ఞానం వస్తే కరిగిపోతుంది అనుకోండి, ఇంకా ఆకారం ఉండదు. కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఆకారం లేదంటామా? నీళ్ళు గడ్డగడితే ఆకారం అంటామా? రెండు అదే. లేకపోయినా ఆయనే, ఉన్నా ఆయనే. అట్లాగే ఏం చెప్తున్నాడు? ముముక్షుత్వము అభ్యాసం అనేది నీకు కలుగుతుంది. మళ్ళా కొందరు మీద తర్వాత పూజలు అనేటాడట. ఈ జగత్తు దేని వల్ల ప్రకాశం అవుతుంది? జగత్తంతా ఉంది, దేని వల్ల కనబడుతుంది? జగత్తు పగలు సూర్యుడి వల్ల కనబడుతుంది, రాత్రి చంద్రుడి వల్ల కనబడుతుంది అని ప్రకాశిస్తుంది. వీటన్నిటినీ కూడా కన్ను ప్రకాశింపజేస్తుంది, కన్నేగా చూస్తుంది. కన్నులు మూసుకుంటే బుద్ధి ప్రకాశింపజేస్తుంది. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, జగత్ మనం ఎక్కడో ఒక విహార దిగినాం అనుకోండి, ఆ విహారత అన్నీ మనం చూస్తుంటాం కదండి. మామూలు కళ్ళు తెరిస్తే ఇక్కడే కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే ఈ జగత్ అంతా కూడా కనబడుతుంది. కాబట్టి బుద్ధి ప్రకాశింపజేస్తుంది. ఆ తర్వాత సమాధి స్థితిలో, సుషుప్త దిశలో, లోపల బయట అనే కల్పన ఏదీ లేని స్వయం జ్యోతి పరమ వస్తువు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ముందేమో కన్ను చెప్పాడు, తర్వాత బుద్ధి చెప్పాడు. వీటన్నిటికీ అతీతంగా మనం ఆలోచిస్తే స్వయం జ్యోతి వస్తువు మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి? వీటన్ని చూసేవాడు ఒకడున్నాడు. అదే నిజమైన ఆత్మతత్వము. అదే ఈ జగత్తుని ప్రకాశింపజేస్తుంది. అంటే ఈ ఆత్మతత్వం అనేది ఈ జగత్తంతా కూడా దర్శింపజేస్తుంది అని అర్థం అండి. ఎట్లా అంటే కళలో, మెలకువలో మనం ఉంటే అది బంధం. కళలో, మెలకువలో తాను ఉంటే బంధం. కళ చూస్తున్నాం, కళ్ళకంటున్నాం, ఆ కళలోనే ఆడ ఎదురట్టుగా ఇరువైనట్టుగా ఉంటున్నాం, వాటి అటాచ్మెంట్ ఏర్పడింది. అలాగే మెలకువలో కూడా నేను మాట్లాడుతున్నా, నేను ఈ పని చేస్తున్నా అన్నప్పుడు బంధం, అటాచ్మెంట్. కళలో, మెలకువలో తానుంటే అంటే నేను చూస్తున్నా కళ, నేనే సంతరిస్తున్నా, నేనన్న భావన వచ్చేసింది అక్కడ. అలాగే మెలకువలో కూడా నేను, నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నాది, నా స్నేహితులు అన్నీ నాది నాది అనే భావన ఉన్నప్పుడు బంధము. అలా కాకుండా తనలో కళ మెలకు ఉంటే, తనలో కళ మెలకు ఉంటే అది అంటే ఏమిటి? సాక్షిభూతిగా చూస్తుంటే అది మోక్షం. చూడవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తుంటే అది మోక్షం, బంధం లేదు. అంటే పొరిగింటోడికి ఇల్లు తాళపడతామంటే మనకేమైనా బాధేస్తుందా? అది వాటి కదా అనిపిస్తుంది. మన ఇల్లు తాళపడితే మనకు బాధేస్తుంది. అంటే అది నాది కాదు అనే భావన ఉంటే మోక్షం. అంటే ఇల్లు తాళపడితే ఆడపోతున్న కాదు ఇక్కడ చెప్పడం ఉద్దేశం, ఎగ్జాంపుల్ చెప్తాం. నాది కాదనుకుంటే మోక్షం, నాది అనుకుంటే
అందుకే చెప్తున్నాడు, ఇక చూడబడేది చూసేది అన్నీ కూడా సాక్షిగా చూస్తున్నాడు అనుకుంటే అప్పుడు ఈ జగత్తంతా నువ్వు దర్శించగలవు. అంటే అంతటా నేనే ఉండగలడు. ఇప్పుడు చూస్తుంటాం, ఒక మహాత్ముడు 10 రూపాయలు అంటే అందరిలో పిల్లట్టుగాను విన్నాం. ఇప్పుడు కృష్ణుడు చూడండి, అందరు గోపికలు ఉన్నట్టు ఉంటాడు కదండి. అంటే అంతటా తానే నిండి ఉన్న తత్వం ఆయన ఉంది కాబట్టి అందరిలో అన్నట్టుగా వాళ్ళకి అనుభవం అవుతుంది. ఇక్కడ వేరనే భావం లేదు. అది ఇక్కడ చెప్పడం కష్టంగా ఉందా? కళలో మెలకువలో మనం ఉంటే అది బంధము, మనలో కళా మెలుగు అనుకుంటే మోక్షము. నేనే చూస్తున్నా సాక్షిపోత కలుగుంటే విముక్తి కలుగుతుంది అని. అదే చిదాత్మ, అదే నీవు. నీ వంటి శరీరం కాదు నాయన, ఈ 10 శరీరం కాదు, నీ వంటి దేహం కాదు, నీ వంటి చూసే జగత్తు కాదు, నీలో ఉన్న ఆత్మే శాశ్వతమైనది నిజమని చెప్తున్నాడు. అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చిదంబర దీక్షితుడు తత్వమసి అంటే ఏమిటి అని అడిగాడు. తత్వమసి అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అజ్ఞానం బ్రహ్మ ఇది చెప్తుంటాం, ప్రజ్ఞాన బ్రహ్మ ఇది చెప్తుంటాం. వాటికి అర్థం ఏంటి అని. ఇక్కడ తత్వమసి అని చెప్తానికి స్థుతిపరంగా కానీ ఉపాసనాపరంగా కాదు, అది కేవలం జ్ఞానపరమేనని. జ్ఞానం లేనిదే ఆ విద్య నీకు లభించదు. ఇక్కడ తత్వమసి అంటే నేను కాదు అని భావన కలిగి ఉండడమే. తత్వమసి అంటే నేను నశించడమే దాని అర్థం. ఇది చూడడం చెప్తాను. తత్వమసి అంటే ఏమంటే నేను ఇది లేకపోతే అదే అంతటా ఉన్నది ఒకటే భావన అనమాట అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకొకడు ఆత్మ ఏ లక్షణం కలిగి ఉంది అంటే ఆత్మకు లక్షణం ఏముంది? ఆత్మకు సపరేట్ లక్షణం అంటే అది వస్తువు ఏం కాదు, అది విశ్వవ్యాపకం, అంతటా ఉంటుంది. అగ్ని కాల్చదు, నీరు తడపదు అని అతడికి ఆత్మతత్వాన్ని చెప్పాడు. సరే, మళ్ళీ ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఒక సాధకుడికి సందేహాన్ని చూస్తున్నానండి. అన్ని ప్రదేశాలు సంతరిస్తూ సిద్ధుడు తిరుపతి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి ధనుష్కోటి వరకు వచ్చినాడు. వచ్చి ఇది చెప్తున్నాడు. ఆ దేవాలయం తర్వాత నైవేద్యం తీసుకున్నాడు. తీసుకుంటానే విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఆహారం తీసుకున్నాడు. ఒకడు వచ్చాడు, స్వామి మీ బ్రహ్మజ్ఞానం స్వరూపులుగా మీరు ఉన్నారు, మరి మీ బ్రహ్మజ్ఞానం మీ క్షుద్బాధను తీర్చలేదా? మీ ఆకలి తీర్చలేదా? మీకేం బ్రహ్మజ్ఞానం? ఇది ప్రశ్న. బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నామంటే నీకు ఆకలి అని ఎట్లా అనిపించింది? నీకు దాన్ని పోగట్లేదా? మరి జన్మాది దుఃఖాన్ని అది ఎట్లా నశింపజేస్తుంది? ఏది బ్రహ్మజ్ఞానం అనేది అంటే ఆకలి ఉండకూడదు. ఇతర వాదన అన్నమాట. నువ్వు ఆకలి అంటివి, అన్నం తింటివి, నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగిన అంటివి అన్నప్పుడు జన్మాని దుఃఖాన్ని అది ఎట్లా నశింపజేస్తుంది? ఏది బ్రహ్మజ్ఞానము దుఃఖాన్ని ఎట్లా నశింపజేస్తుంది? ఇది ప్రశ్న. నా చెప్తున్నాడు, బ్రహ్మజ్ఞానం అవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? మళ్ళా ప్రశ్నిస్తాడు. నిజంగా బ్రహ్మజ్ఞానం అయితే నీ ఆకలి తప్ప ఉండకూడదు కదా, నీకెందుకు ఆకలి వేసింది? సింపుల్గా చెప్పుకుంటావు. నువ్వు జ్ఞానస్వరూపుడు కదా, మరి నువ్వు ఆనందం తింటున్నావు, నీకెందుకు ఆకలి అనిపించింది? ఇది ప్రశ్న. మరి నీకు ఆకలి అనిపిస్తే ఆ బ్రహ్మజ్ఞానం ఉపయోగం ఏమిటి అన్నప్పుడు నువ్వు ఆత్మల గురించి అడుగుతున్నావా, దేహ గురించి అడుగుతున్నావా? బ్రహ్మజ్ఞాన పదాలు మనం వాడేస్తాం, గబగలు అడిగేస్తాం. నువ్వు ఆత్మ గురించి అడుగుతున్నావా లేక దేహం గురించి అడుగుతున్నావా? కొన్ని ఆత్మ గురించి అంటావా? ఆత్మ దేహానికి అతీతుడు, కేవలం సాక్షి మాత్రుడు. కాబట్టి ఆత్మకి ఆకలి ఉండదు. లోపల చెప్పేది ఆత్మకి అగ్నికి ఆశ అనుకున్నాం కదా, దానికి ఆకలి అనేది ఉండదు. ఇంకా దేహం అంటావా? ఇది ప్రారంభ అవసరం వచ్చింది. ఈ దేహం ధరించిన తర్వాత ఈ దేహానికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, నిద్ర ఉంటుంది, మెలక ఉంటుంది, సుఖదుఖాలు ఉంటాయి. ఇవన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదు. కాబట్టి ఈ దేహం వేసిన తర్వాత ఈ దేహాన్ని పోషించిన బాధ్యత మనకి ఉంది. ఈ దేహాన్ని కాపాడుకుని దేహాన్ని సరించాం కదా. సరే, నేను నాటకానికి వెళ్ళా, నేను బాబుగాడి 6 ఏళ్ళ తర్వాత నాకు
భిక్షగాడి వేషం ఇచ్చాడు, అది రాముడు వేషం ఇచ్చాడు, అది కృష్ణుడి వేషం ఇచ్చాడు. కృష్ణుడి వేషం వేసి ఇచ్చిన తర్వాత కృష్ణుడి వేషము ఏదైతే ఉందో దాన్ని నటించాలన్నా అది బాబుగానే మాట్లాడాలన్నా, భిక్షగాడు యాక్షన్ చేయాలన్నా లేదా బాబుగా సత్యంగా చెప్పాలి, భిక్షగాడు సత్యంగా చెప్పాలి. అక్కడ నువ్వు ఏ వేషం వేసావు దాని ధర్మాన్ని నిర్వర్తించాలి. కాబట్టి ఈ ఆత్మకి తొడుగు వచ్చింది, ఈ దేహం తొడుగు వచ్చింది, కాబట్టి ఈ దేహానికి ఏదో అవసరం నువ్వు చూసుకోవాలి. ఇది కర్తవ్యం. కాబట్టి దేహానికి శుద్ధాత ఉంటుంది, సరే నీకు తప్పదు కదా. ఈ దేహం లేకపోతే దర్శకపోతే నేను వేషం వేయకపోతే నేను అట్లా ఉండొచ్చు, ఇప్పుడు అర్థమైన కూర్చున్నా. కాబట్టి ఈ దేహానికి నిద్ర ఉంది, ఆకలి ఉంది, దప్పిక ఉంది, కాబట్టి దానికి ప్రార్థన జరిగింది. కానీ జ్ఞానికి ప్రారంభ సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ చిక్కుకోడు. ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా సుఖ దుఃఖాల్లో చిక్కుకోడు. ఇక్కడ జ్ఞాని అంటే ఎట్లా వస్తుంది తత్వము? జ్ఞాని అనేదానికి నిర్వచనం ఏంటి, ఎలా వస్తుంది? అధ్యయనంగా వస్తుందా లేదా ఒకేసారి వస్తుందా? అందుకే సత్సంగం అధ్యాయం ఉంటుంది సాయిలాం గ్రంథంలో. వివేకం మొట్టమొదట, వైరాగ్యం, ఆ తర్వాత ముముక్షత్వము, తెలుసుకోవాలని ప్రయత్నం, అందులో భాగంగా జిజ్ఞాస, తద్వారా సద్గురుని ఆశ్రయించడం, ఆశ్రయించిన తర్వాత ఆత్మవిచారణ అంటే సాధన చేయడం, అలా చేసిన తర్వాత గురుభక్తి, గురుభక్తి కలిసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానికి ఎప్పుడు కలుగుతుందో వాడికి తృప్తి శాంతి ఉంటుంది. ఆ తృప్తి వాళ్ళు ఏమంటారు, ఆప్తకాములు అని అంటారు, కొత్త కుర్చీలు అని అంటారు. ఆప్తకాములు అంటే ఏంటి? ఏది పొందాలని పొందేశాడు. కొత్త కుర్చీలు చేయవలసిందంటే ఉండదు, చేస్తూ ఉంటాడు, చేయవలసినట్టు ఏముండదు. అటువంటి జ్ఞాని సుఖదుఖాలకి అతీతుడిగా ఉంటాడు వాడు, అది జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఏమిటి? సుఖదుఖాలు వాడు తిన్నా తినగబరా కూడా వాడికి అనిపించదు. అంటే ఇంతటి వివరిస్తున్నాడండి ఇక్కడ. అంటే ప్రతి ఒక్కడికి కూడా మనం గుర్తించవలసిందంటే సాక్షిభూతిగా చూస్తూ ఉంటాడు అని చెప్పించాడు. అందుకే ఈ స్టెప్ బై స్టెప్ ఎలా కలుగుతుందో చూడండి. ఇక్కడ ఆ మాట చెప్పిన తర్వాత నీటిలోని పద్మం వలె వాడు ఉంటాడు. పద్మం ఉంది కానీ నీరు దాని తరపు బురదనే ఉంటుంది పద్మం, కానీ ఆ బురద కంటుకోడు, నీళ్లు అంటుకోడు. కాబట్టి జ్ఞాని అనేవాడు అలా ఉంటాడు అని, అంటే నిర్లిప్తుడిగా ఉంటాడు. కనుక దశలు చెప్తారండి. కళని కలగా, మెలకువని మెలకువగా, ఒకటి దశ. కళని కలనుకుంటాడు, మెలకువని మెలకొనుకుంటాడు, అంటే ఇది పామర దశ అంటారు. రెండవది కళలో మెలకువతో, మెలకువని కలగా, కళ చూస్తున్నాడు కదా మెలకుతున్నట్టే, మెలకువని జరిగేంత కూడా కలగా, అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్. మూడవది కళ మెలకువ రెండూ కూడా కలగా చూస్తాడు. కళని మెలకువని కూడా ఇది ఒక కళగా చూసుకుంటాడు. నాలుగవది ఏంటంటే కళని మెలకు రెండూ కూడా మెలకువలు, కళ మెలకు కూడా మెలకువలో చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఏంటి? సాక్షిభూతిగా చూస్తూ ఉంటాడు. అదే తుర్యావస్థ. ఒకటి జాగ్రత్త అనుకుంటే, రెండోది స్వప్నం అనుకుంటే, మూడోది సుషుప్తి అనుకుంటే, నాలుగు తుర్యావస్థ. అని వీటికి అన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడు. మూడే చెప్పుదాము, కళన మెలుకుని మెలుకుని కూడా కళగా చూస్తాడు. అంటే ఇవన్నీ భ్రాంతిమయురా, కళా భ్రాంతే, మెలకువ భ్రాంతి. శాశ్వత ఒకటి ఉంది అని భావిస్తాడు. నాలుగో స్టెప్ అన్నమాట. ఈ కళని మెలుకును కూడా సాక్షి బుద్ధిగా చూస్తుంటాడు, తుర్యావస్థ. అందుకే ఓంకారం ఉంది కదా, ఓమే చెప్తున్నాను. ఓం ముట్టు చిన్నది, ఆ తర్వాత పెద్దది, ఆ తర్వాత తోక. వీటికి అన్నిటికీ అంటకుండా పైన
అతిశతన చొక్క ఉంటుంది. ఒకటేమో జాగ్రత్త, రెండోదేమో స్వప్నం, మూడో సుషుప్తి, నాలుగో తురియావస్థ. అంటే ఈ ఊటికి అంటకుండా ఆ ఓంకారం చొక్క ఉంటుంది. అలా నిరంతరము దశలు 4 దశలు దాటితే వాడు పరిపూర్ణ జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఆ కళ దప్పిక అంటూ ఉండదు. ఈ శరీరం ధరించాడు కాబట్టి, ఆ శరీరం పోషించాడు కాబట్టి నేను ఆహారం తీసుకున్నాను. కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని గురించి నీ నిర్వచనము చాలా పొరపాటని అతనికి తెలియజేశాడు. వీటన్నిటి మొత్తం చూసుకుంటే ఈరోజు సత్సంగం అంతా కూడా ఆయన దేశ పర్యటన చేసుకుంటూ తీర్థంలో దేశ పర్యటన అంటే తిరుపతి, కాళహస్తి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ కంచి, చిదంబరము ఇట్లా చూసుకుంటూ వచ్చాడనమాట. అన్నింటిలో అందరి సాధన సందేహాలకు అన్నిటికి కూడా అది సమాధానం ఇస్తూ వచ్చాడు. సాధకులకి కాకుండా మన లౌకికం కూడా మనం దాన్ని అన్వయించుకుంటున్నప్పుడు దీనివల్ల మనకి సత్ఫలితం ఉంటుంది అని చెప్పడమే ఈరోజు సత్సంగం ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ విద్యారణ్య స్వామి మహారాజ్ की जय.